హాయ్ అండి అందరికీ, నేను మీ రాణా ప్రతాప్. ఈరోజు మనం తెలుగులో హోమ్ థియేటర్ని ఎలా తయారు చేయాలో సింపుల్గా విత్ రీఛార్జబుల్ ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా మనం ఈరోజు చూడబోతున్నాం. స్కిప్ చేయకుండా మొత్తం పూర్తిగా చూడండి వీడియో. ఓకే, మనం దీనికోసం ఒక కార్డ్బోర్డ్ని 3 రెక్టాంగిల్స్ పీసెస్గా కట్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా అతికించుకోండి ఏదన్నా గ్లూతోని. తర్వాత నేను చూపెట్టబోయేది కరెక్ట్గా చూసి కన్ఫ్యూజ్ కాకుండా చేసుకోండి. ఓకే, మనకు నార్మల్గా ఏదైనా ఒక స్పీకర్ తీసుకొని అక్కడ మీరు మార్క్ చేసుకోండి. నేనైతే హోమ్ థియేటర్కి సంబంధించిన ఒక స్పీకర్ని అయితే తీసుకున్నాను, పాతది. మీరు మాత్రం ఏ స్పీకర్ అయినా తీసుకోవచ్చు, కాకపోతే ఎక్కువ వోల్టేజ్ లేకుండా చూసుకోండి, తక్కువ చూసుకోండి. తర్వాత దాన్ని మార్క్ చేసుకొని మనకు సింపుల్గా మార్క్ కూడా ఎలా చేసుకోవాలో కరెక్ట్గా ఇక్కడ నేను చూపిస్తున్నాను. మీరు అలా మొత్తం ఓపెన్ చేసి అలా మీరు మార్క్ చేసుకొని వాడుకోవచ్చు. మరి మధ్యలో సర్కిల్ అనేది మనకి కరెక్ట్ లెంత్ అనేది కరెక్ట్గా తెలియదు, కాబట్టి మనం సింపుల్గా ఒక పేపర్ తీసుకొని దాన్ని అలా అచ్చు చేసుకొని ఆ అచ్చును కరెక్ట్ రౌండ్గా కట్ చేసుకొని దానికి పెట్టి మనం ఆ మార్క్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఓకే అండి, అలా మనం సర్కిల్ అనేది కరెక్ట్గా కట్ చేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఏదైనా ఒక బ్లేడ్, షార్ప్ బ్లేడ్తో మనం ఆ షేప్ అనేది అవుట్ కాకుండా కరెక్ట్గా షేప్ తగ్గట్టు కట్ చేసుకోవాలి. తర్వాత ఆ స్పీకర్ని మీరు గ్లూతో లేదా ఏదైనా స్క్రూస్ యూజ్ చేసి దానికి మనం ఫిట్ చేసుకోవచ్చు. మీరు ఒకవేళ స్క్రూస్ యూజ్ చేస్తున్నట్టయితే హోల్స్ అనేది కరెక్ట్గా చేసుకోండి. తర్వాత మనకి ఇలాంటి ఒక స్పీకర్ అనేది మనకి మొబైల్ షాప్లలో దొరుకుతుందన్నమాట. దీన్ని స్టీరియో స్పీకర్ అంటారు. దీన్ని మన డివైజెస్కి కనెక్ట్ చేసుకొని వాడుతున్నారన్నమాట. సో దీని రేట్ వచ్చేసి 200 రూపీస్. దీన్ని తీసుకొని దీన్ని మొత్తం విప్పినట్టయితే మనకి లోపల ఒక ఓఫర్ మరియు ఒక యాంప్లీ కిట్ అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్పీకర్ని బయటికి తీద్దాం. సో స్పీకర్ని మనం తీసిన తర్వాత దాని యొక్క లెంత్ అనేది మనం చూసుకొని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇది ఎందుకంటే ఈ స్పీకర్ని మనం ఇక్కడ ఫిట్ చేసుకోవడానికి ఈ మార్క్ అనేది తీసుకొని మనం ఇక్కడ ఫిట్ చేసుకుంటున్నాం. లేదా మాకు ఇలా వద్దు, మాకు ఇంకా అంటే ఇది జస్ట్ బేస్ అనేది నార్మల్గా వస్తుంది, మాకు ఇంకా హై బేస్ కావాలనుకుంటే ఇప్పుడు నేను నెక్స్ట్ చూపెట్టబోయే మెథడ్ని మీరు ఫాలో అయితే ఆ బేస్ అనేది ఎక్కువ వస్తుంది. ఇది మాత్రం ఈజీ మెథడ్లో మీకు యూజ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు నేను చూపెట్టబోయేది కొంచెం హార్డ్గా ఉంటుంది. ఓకే, సో మనకి ఇక్కడ హై బేస్ కోసం మనం ఏం చేస్తున్నామంటే ఒక ఊఫర్ అనేది మనం ట్రై చేసుకుంటున్నాం. అంటే ఒక రియల్ హోమ్ థియేటర్లో ఎలాగైతే ఊఫర్ ఉంటుందో అలా ఒక మనం కార్డ్బోర్డ్ తీసుకొని దాన్ని ఒక పల్చని పొరలాగా చేసుకొని దాన్ని ఒక ట్యూబ్ లాగా తయారు చేసుకోవాలి. ఒక టేప్తో అలా అతికించుకొని ఒక ట్యూబ్లా తయారు చేసుకొని దాన్ని మనం ఆ హోల్ ఏదైతే ఉందో దానికి మనం అతికించుకోవాలన్నమాట. ఇంతకుముందు నార్మల్ బేస్ కోసం మనం డైరెక్ట్ స్పీకర్ని ఇచ్చాం, ఇక్కడ మనం ఒక ట్యూబ్ని అయితే ఇచ్చాం. ఇప్పుడు మనం నెక్స్ట్ కింది వైపుగా మనం కొంచెం స్టెబిలిటీ కోసం ఏం చేస్తున్నామంటే మా యొక్క కార్డ్బోర్డ్ తీసుకొని ఇక్కడ గ్లూగన్తో అతికించుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ తయారు చేసేటప్పుడు మనకి ఇక్కడ కొంచెం స్ట్రాంగ్నెస్ అనేది ఉండాలి. సో మీరు ఏమాత్రం కన్ఫ్యూజ్ కాకుండా దీన్ని కరెక్ట్గా చూసి కరెక్ట్గా చేయండి. అవసరం అంటే కొన్నిసార్లు పాస్ చేసుకొని చూడండి మళ్ళీ. సో మనకి ఇక్కడ మరొక కార్డ్బోర్డ్ తీసుకొని మళ్ళీ మనం ఫస్ట్ తీసిన ఊఫర్ ఏదైతే ఉందో దాన్ని మనం అలా హోల్డ్ చేసుకొని అలా అతికించుకోవాలన్నమాట. కరెక్ట్గా ఆ బాక్స్లో కరెక్ట్ ఎలా నేను అతుకు పెట్టానో కరెక్ట్గా చూసి మీరు అలా పెట్టాలి. నెక్స్ట్ మనకి వచ్చేసి ఈ కిట్ అది బ్యాటరీ. ఇప్పుడు ఇక్కడ 2 బ్లూ వైర్స్ ఉన్నాయి కదా, అవి వచ్చేసి స్పీకర్. ఇక్కడ మనకి ఇక్కడ రెడ్ అండ్ గ్రీన్ పెద్ద వైర్లు ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి మనకి ఛార్జింగ్ అనమాట. అది గుర్తుంచుకోండి. ఈ బ్లూ వైర్స్ వచ్చేసి అవి ఆ స్పీకర్ సంబంధించినవి అనమాట.
సో ఇక్కడ మీకు కనబడేది వాల్యూమ్ కంట్రోలర్. ఈ స్విచ్ అనేది మనకి తీసేయాల్సి ఉంటుంది. సో మనం ఈ స్విచ్ తీసేసి దాని ప్లేస్లో వేరే స్విచ్ పెట్టబోతున్నాం. సో మనకి ఇక్కడ సాలిడ్ అండ్ లిడ్ పేస్ట్ అనేది అవసరం ఉంటుంది. సో మీకు ఖచ్చితంగా సాలిడ్ అయితే కావాల్సి ఉంటుంది. సాలిడ్ హీట్ అయిన తర్వాత ఆ స్విచ్ని నేను ఎలా చూపిస్తున్నానో కరెక్ట్గా చూసి దాన్ని అలా రిమూవ్ చేయొచ్చు. ఈ స్విచ్ రిమూవ్ చేసి మనం మరొక స్విచ్ వాడాల్సి ఉంటుంది. అది కొంచెం పెద్ద సైజు స్విచ్ అయితే బెటర్. సో మనకి ఇక్కడ వైర్స్ తీసుకొని ఆ స్విచ్ కనెక్షన్స్కి మనం ఇక్కడ వైర్ కనెక్ట్ చేయబోతున్నాం. 2 కనెక్షన్స్కి 2 వైర్స్ మనం ఇక్కడ యూజ్ చేసి పేస్ట్లో పెట్టుకొని పేస్ట్ పెట్టినామంటే అది కొంచెం స్ట్రాంగ్ అనేది ఉంటుంది. సో మనం ఇక్కడ కనెక్ట్ చేసుకుంటున్నాం సాలిడ్తో. జాగ్రత్తగా చూసి కనెక్ట్ చేయండి. నెక్స్ట్ స్విచ్కి మనం కనెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి నెక్స్ట్ 2 LEDs అయితే కనబడుతున్నాయి, మైక్రో LEDs. సో మనం ఏం చేస్తున్నామంటే అవుట్పుట్ LED కోసం ఒక సైడ్ ఉన్న మన బ్లూ లైట్ అనేది ఉంటుంది. ఆ బ్లూ లైట్ అనేది తీసేసి మనం LED పెట్టుకోవచ్చు. మనకు కావాలనుకుంటే పెట్టవచ్చు, లేదంటే లేదు. నేనైతే డిస్కో లైట్ కోసం దాన్ని తీసేసి ఎక్స్టర్నల్ లైట్ పెట్టుకున్నాను. సో ఇది 2 వైర్స్ తీసుకున్నాను, ప్లస్ అండ్ మైనస్. కరెక్ట్గా మనకి ఆ కిట్ పైన ప్లస్ అండ్ మైనస్ రాసి ఉంటుంది. చూసి కనెక్ట్ చేసుకోవాలి. సో ఇది మైనస్ అండ్ నెక్స్ట్ ప్లస్. ఏమాత్రం కన్ఫ్యూజ్ కావద్దు. సో ఇది ఒక డిస్కో లైట్ 5 రూపీస్కి మనకి మార్కెట్లో దొరుకుతుంది. ఏ ఎలక్ట్రానిక్ షాప్లో దొరుకుతుంది. సో ఆ స్విచ్ మనం వైర్స్ కలిపితే LED అనేది వెలుగుతుంది. ఇప్పుడు మనం ఆ బ్యాటరీని ఆ కిట్ని మనం ఇప్పుడు బాక్స్లో సెట్ చేసుకోబోతున్నాం. సో మనకి ఇంతకుముందు ఊఫర్కి కనెక్షన్ చేసుకుందాం. 2 వైర్స్ తీసుకొని మంచి క్వాలిటీ వైర్స్ తీసుకోండి. సో సాలిన్ చేసుకున్న తర్వాత ఆ బ్లూ వైర్స్ ఇంతకుముందు గుర్తుంచుకోమన్న ఆ బ్లూ వైర్స్ తీసేసి ఈ వైర్స్ని కిట్కి సాలిన్ చేసుకోండి. తర్వాత మనకి కింద ఇచ్చిన స్పీకర్ పెద్ద ఏదైతే ఉందో ఫస్ట్ ఇచ్చింది అది కూడా కనెక్ట్ చేసుకోండి. ఇప్పుడు స్విచ్ కోసం అలా హోల్డ్ చేసుకొని స్విచ్ని మనం సెట్ చేసుకొని ఆ స్విచ్కి సాలిన్తో యాక్టివ్ స్విచ్ వైర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కనెక్ట్ చేసుకోండి. స్విచ్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నెక్స్ట్ మనకి వాల్యూమ్ కంట్రోల్ కోసం అలా హోల్డ్ చేసుకొని శాండ్ పేపర్తో క్లీన్ చేసుకొని నెక్స్ట్ యాక్స్ వైర్ తీసుకోండి. యాక్స్ వైర్కి మనకి యాక్స్ వైర్ కనెక్షన్స్ ఫస్ట్ మనం ఆ స్పీకర్ కొన్నప్పుడే స్టీరియో స్పీకర్ కొన్నప్పుడే ఉంటాయి. అవి ఉంచుకుంటే అలానే ఉండని అండి, లేదంటే మనం ఇలా కనెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఛార్జింగ్ కోసం USB ఒక పిన్ తీసేసి దాని కనెక్టర్ తీసేసి మనకి 4 వైర్స్ ఉంటాయి. దాంట్లో మనం రెడ్ అండ్ బ్లాక్ తీసుకోవాలి. సో ఒక బాక్స్కి మరి సైడ్ నుంచి ఒక హోల్ చేసి దాని నుంచి ఇన్సర్ట్ చేస్తున్నాను. తర్వాత ఆ ఛార్జింగ్ వైర్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసేసి ఈ USB వైర్స్ని దానికి కనెక్ట్ చేసుకోవాలి ప్లస్ అండ్ మైనస్ సాలిన్తో. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే ఆ వాల్యూమ్ కంట్రోల్ని కరెక్ట్గా ఆ హోల్లో ఫిట్ అయ్యేలాగా చూసుకోండి. ఇప్పుడు మన బాక్స్ అనేది రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా అయిపోయింది కదా. ఓకే, మనకి చుట్టంగా ఆ బాక్స్కి నేను చూపించలేదు, కాకపోతే మీరు కార్డ్బోర్డ్స్తో మీరు
కరెక్ట్గా చూసుకొని అతికించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం వాల్యూ కంట్రోల్కి ఒక హ్యాండిల్ అనేది పెట్టేసాం. స్కెచ్ యొక్క క్యాప్ను మనం హ్యాండిల్గా వాడాము ఇక్కడ. ఇది నా జియో ఫోన్లో నా ప్రొఫైల్. యూట్యూబ్లో రానా టెక్ అని కొడితే మన ఛానల్ వస్తుంది. మన ఛానల్కి ఒక్క నేమ్ కాదు, చాలా నేమ్స్ ఉన్నాయి. రానా బీట్ బాక్స్ తెలుగు, రానా టెక్. ఓకే, రానా టెక్. మన టెక్ ఛానల్లో ఈ ఛానల్ టెక్ అని కాదు, ప్రతి ఒక్కటి మన ఛానల్లో ఉంటుంది. సో జే సాంగ్ నేనైతే ఒక రీమిక్స్ చేశాను, ఆ సాంగే పెడుతున్నాను. మన DJ Rana Pratap. DJ Rana Pratap. చూడడానికి అంతా ఇక్కడ వాయిస్ ఓవర్ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి షో చేయడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Samurai sword on my back. You don't know how to act. Maybe you should relax. Maybe you should relapse. Just kidding. Please subscribe to Rana Tech YouTube channel. Thank you so much. Thank you for watching.